ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరు ఏదైనా తడత పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకోను. బికాస్ దీనికి అన్నిటికీ కారణాలు ఏంట్రా అంటే దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేశా, ఇలాగ ఉంటావా బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే నువ్వే చేస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు 6 రోజులు పనిచేసి 1 రోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు చాలామంది ఈ సబ్బాతులు అక్కర్లేదు, అదొద్దు ఇదొద్దంటే దేవుడు పరిశీలతో చెప్తూ ఉంటాడండి. పరిశీలతో చూసినప్పుడు వారు మరలా దేవునితో వాదించేటప్పుడు వారిని చూసినప్పుడు మీరు తెల్ల సున్నము కొట్టిన సమాధులు వలె ఉంటారు, బయట తెలిపే కానీ లోపట ఎండిన ఎముకలు ఉళ్ళు గబ్బు. బయట తెల్ల సున్నం అంటే దేవుడు ఏమంటున్నాడు? బయట తెలుపు ఉంటాం వేస్ట్ అంటున్నాడా? బయట తెలుపు ఉన్నట్టు లోపల కూడా తెల్లగా పరిశుద్ధంగా ఉండాలంటున్నాడా? ఈరోజు చాలామంది ఎలా తీసుకుంటారు తెలుసా? పరిచయలో వాళ్ళు వేస్ట్, పరిచయలో వారు తెల్ల సున్నం కొట్టిన అంటారు. పరిచయలు లాంటి జీవితం మనకొద్దు, వారు కేవలం ఆచారమే. దేవుడు ఎక్కడన్నా ఆచరించద్దు అని చెప్పాడా? ఈరోజు చాలామంది దేవుని వాక్య నియమానికి ఇది అవసరమా అని వాదిస్తూ ఉంటారండి. దేవుని వాక్యం చూస్తే మత్తయి సువార్త 23లో చూస్తే ఎక్కడ చదవండి అది 27. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడుచున్నవి కానీ, వెలుపల శృంగారముగా అగుపడుచున్నది, బయట శృంగారంగా ఉందంట, చక్కగా ఉందంట, అందంగా ఉందంట, ఉండొద్దు అని చెప్తలేదు, ఉండు, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషముతోనూ నిండి ఉన్నవి. ఇంకో సువార్తలు చూస్తే కుళ్ళు గబ్బు, ఎండిన ఎముకలు కుళ్ళు గబ్బు. చూసి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి, బయట తెలుపు మాత్రం కాదు, లోపల కూడా బాగుంటుంది. బయట క్రియలు మాత్రం కాదు, లోపల. ఎందుకంటే పరిచయలు శాస్త్రాలు అనేటప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా చదివేవారు, వారు రోజుకు 3 మార్లు ప్రార్థన చేసేవారు, వారు దశంభాగంని దేవుడికి చెల్లించేవారు, వారు విశ్రాంతి దినాల్ని ఆచరించేవారు, వారు క్రియల రూపంగా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేవారు. అదే దేవుడు అంటున్నాడు, మీరు బయట క్రియలు చేసి అలంకరణ బాగుంది, మీరు క్రియల రూపంగా మీ జీవితం బాగుంది, ఆచారాల రూపంగా మీ జీవితం బాగుంది, కానీ లోపట అంటే మీ హృదయం చూస్తే దరిద్రంగా ఉంది, హృదయం బాలే. ట్రెడిషన్ వెళ్తున్నారు కానీ ఇది లేదు. కానీ అంటున్నాడు, ఎందుకురా ఇది అనలా, ఇది బాగానే ఉంది, కానీ లోపట బాగుంటే బాగుంటుందయ్యా. ఈరోజు చాలా అంటారు, అసలు యేసు ప్రభు దశంభాగం అని ఎక్కడ చెప్పాడు? దేవుడు జువ్వేని చెప్పలేదు, కానీ ఇష్టం మానద్దు అని చెప్పాడు. చూస్తారా మాట? అక్కడే ఉంటుంది, చదవండి 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను, అరే తెలుగు ట్రాన్స్లేషన్ సూపర్ ఉందండి, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. ఇవన్నీ దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఏమంటున్నాడు యేసు ప్రభు? బయట చేసేది మానద్దు, దశంభాగం ఇవ్వని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఇష్టం మానద్దు, అది మానక ఇది కూడా చెయ్యి. బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద సేమ్ చాప్టర్. బయట మాత్రం కాదు, బయట చేయొద్దు అని చెప్తలే, చేయాలి. ఇది చేస్తే ద లా ఆఫ్ ద క్రియేషన్ యూ విల్ బి బ్లెస్డ్. ఇది చేస్తూ ఇది చెయ్యి, నీ ఆత్మ వర్ధిల్లాలి. అందుకని బైబిల్లో చూసినప్పుడు యోహాన్ రాస్తాడు, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. యు సీ, ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్.
వీరైతే అవుట్ సైడ్ వెల్, ఇన్సైడ్ బ్యాడ్. దేవుడు అంటున్నాడు, ఇది చెయ్యి, ఇది చెయ్యి, దీన్ని బట్టి నీ బ్రతుకు బాగుంటుంది. ఈరోజు ఎలా ఉన్నారంటే, ఇదొద్దు, ఇది మాత్రం చెయ్యి. నువ్వు అడుక్కునడుగుగానే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి. దరిద్రతలోనే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి. నో, దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ సేస్. ఇఫ్ యూ బిలీవ్ జస్ట్ ద థింగ్, అందుకని నీ జీవితం ఆ దరిద్రతలో ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాస్పరిటీ గాస్పుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ బైబిల్ గాస్పుల్. ఈ వాక్యంలో తెలియజేయబడింది అదే. నీ హృదయము నీ హృదయం తగినట్టే నీ జీవితం ఉండాలి. నీ హృదయం సరిలేదా, నీ జీవితం సరి ఉండదు. నువ్వు క్రియల రూపంగా ఏదో చేసుకుని దాన్ని బట్టి బాగున్నాను అనుకోవద్దు. సో ఏదో మెటీరియలిస్టిక్గా దీవించబడ్డాన్ని బాగున్నాను అనుకోవద్దు. నీ హృదయం సరిగా ఉండాలి, నీ జీవిత క్రియలు సరిగా ఉండాలి. బోత్ హ్యావ్ టు బీ బ్యాలెన్స్డ్. ఇక యేసుప్రభు అంటాడు, నువ్వు లోపట కడుగుతే బయట కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఆ వాక్యం చదువుదామండి. 25-26. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. వీళ్ళందరినీ ఒకే పేరు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? వేషధారులు. బయట క్రియల రూపంగా చూపించుకుంటున్నావు, లోపట లేదు. దట్ ఇస్ నాట్ వాట్ యు ఆర్. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ బయట కడుగుతున్నావు, బయట క్రియలు చూస్తున్నావు, బయట ప్రిన్సిపల్స్ లో ఉన్నావు, బయట కమాండ్స్ లో ఉన్నావు, బయట లాస్ లో ఉన్నావు, కానీ అవి లోపట దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, అంటే ఫంగస్ తో, పాసితో, ఇన్ఫెక్షన్ తో ఉంది. సో దేవుడు ఏమంటాడు, గుడ్డి పరిసయ్యులారా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయుము. బయట శుద్ధి అగునట్లు, బయట శుద్ధి చేయొద్దని చెప్పలే, కానీ మొదట ఎక్కడ చేయాలంట? లోపల. నీ ఆత్మ, నీ హృదయం, నీ లోపట పరిశుద్ధపరచు. యు నీడ్ టు డూ ఇట్ అవుట్ ఆఫ్ లవ్. దేవుడు ఇచ్చిన నియమాలు, నీవు నియమాల్ని ఒక రూల్ బుక్, టర్మ్స్ అండ్ కండిషన్, చంపేస్తాడు దేవుడు అన్నట్టు భయంతో ఉన్నావా, నీ ఇష్టం, దాన్ని బట్టి ప్రతిఫలం లేదు. కానీ దేవుడు నిన్ను ఆయన బిడ్డగా చేసుకుని, నా తండ్రి నాతో ఉండటానికి, నా తండ్రి రాజ్యము నా మధ్య కనబరచబడటానికి, నా తండ్రి ఇలాగ బ్రతకమంటున్నాడని గౌరవపూర్వకంగా బ్రతికావా? అది పేరు. ఈరోజు కేవలం దేవుడు చంపేస్తాడు, దేవుడు తిట్టేస్తాడు, దేవుడు యూదులు అట్లే ఉండేవారండి. ఈరోజు కూడా యూదులు అట్లే ఉన్నారు. దేవుడు నామను ఉచ్చరిస్తూనే చంపేస్తాడు బాబు, ఎక్సెల్ లేకేస్తాడు, ఈసారి చంపేస్తాడు బాబు, భయం మాట. ఈ రోజు కూడా యావే అన్న పేరు పలకరు, యెహోవా అన్న పేరు పలకరు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు అన్నాడు, హృదయాన్ని మార్చుకో, లోపట కడుక్కో, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. దేవుడు నీవు వర్ధిల్లాలని కోరుతున్నాడు, నాశనం అవ్వాలని కోరతలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు వినవో, అపవాదితో నువ్వు అంగీకరిస్తున్నావు, స్నేహం చేస్తున్నావు. ఇట్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ రెబల్. దేవుడు ఇలా చెయ్యి, ఇలా ఉండు అన్నాడు, ఇలా ఉంటే నేను నీకు ఇది చేస్తాను అని చెప్పాడు. నువ్వు ఇలాగ చేయకపోతే నీకు శిక్ష అని చెప్పాడు. నువ్వు అంటున్నావు, దేవా నువ్వు చెప్పింది లోపడతాను అని అన్నావు, కానీ ప్రేమించే దేవుడు ఎలా శిక్షిస్తాడు అంటున్నావు. ఇఫ్ గాడ్ ఈస్ లవింగ్, వై ఈజ్ ఇట్ కిల్లింగ్? God is not talking about killing. God is talking about you being prospered, flourishing, being as his child. But God is not talking about killing. He's saying, if you don't obey, అపవాది సంబంధిగా మారుతున్నావు, నా శత్రు సంబంధిగా మారుతున్నావు. నువ్వు నా శత్రు పక్షాన పోతా, నువ్వు నా కుమారుడు ఉండమని అవ్వనంటే నేను చేయక్కర్లే. ఏదైతే శత్రువుకి నిర్ణయించబడిందో నీకు వస్తుంది, జాగ్రత్త. మన వాక్యం చదువుతామండి. ఎక్కడ ఒక మాట ఉంటుంది, విశ్రాంతి దినాన్న ఒక ఇశ్రాయేలీయుడు వెళ్ళాడంట, వెళ్ళి కర్రలు ఏరుకున్నాడంట. కట్లు దేనికి ఏరుకుంటారు మామూలుగా ఆ రోజుల్లో? నిప్పు కాల్చుకుంటానికి. ఆ రోజు ఏరుకుంటానికి వెళ్ళాడంట. అక్కడ చూసిన వారు అతను వచ్చి అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసి సెక్యూరిటీతో పెట్టారంట, గార్డ్స్ని పెట్టారంట. కర్రలు ఏరుకున్నాడండి, బాంబులు చేయలేదండి, ఎవరిని చంపలేదండి, ఆయుధాలు చేతులు లేదండి, కర్రలు ఏరుకున్నారంతే. కర్రలు ఏరుకున్న వారిని గార్డ్స్తో, అంటే సెక్యూరిటీ వచ్చి అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసి మోషే దగ్గర తీసుకెళ్ళి ఏం చేయమంటావు అంటే దేవుడిని ఎంక్వైరీ చేశాడంట. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? పోనీలయ్యా, కర్రలే కదా ఏరుకున్నాడు అన్నాడా? ఊరందరిని పిలిపించి అందరు రాళ్ళు తీసుకొట్టి చంపేమని చెప్పాడు. మనొచ్చి ఏంటి ప్రభా, కర్రలు ఏరుకున్న దానికి రాళ్ళు కొట్టి చంపేలా?
దేవుడు ఏమంటాడు తెలుసా? నీ హృదయం సరిలేదు, నువ్వు కర్రలే ఎరుకున్నాను అంటున్నావు, ఇంట్లో మంట అంటించుకుంటానికి అంటున్నావు, అవసరతగా అంటున్నావు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందే చెప్పలేదా? నీకు ఆజ్ఞలు ముందే అవ్వలేదా? నీకు నియమాలు ముందే అవ్వలేదా? ముందే హెచ్చరికను అవ్వలేదా? అన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏ మాట వినకుండా కేర్లెస్గా నేను అనుకుందే చేస్తాను అన్న రీతిగా నువ్వు నీ పని చేసుకుంటావా? అంటే యువర్ రిబల్. నంబర్స్ 15:32. వండర్ఫుల్, ప్లీజ్ రీడ్. ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వసమాజం యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమీయూ చేయవలనని అది విషదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలము వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవలని మోషేతో చెప్పెను. మేము చూస్తాము దేవుడు అంటాడు రాళ్ళతో కొట్టి చేయి అంటే ఎందుకు అనేది చెప్తున్నాను. ఈ పాయింట్ వినండి. నువ్వు కర్రలే కదా ఎదుర్కొన్నావు, రాళ్ళతో కొట్టి చంపాల్సిన అవసరం ఏంటి? గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ హార్ట్ మోర్ దెన్ ద వర్క్స్. ఏ మేరేదానికన్నా ఏ హృదయం. నా మాటకు మేరుతావా? రిబల్ అంటే ఈరోజు కర్రలేరు, నువ్వు మాట లోపడిన వాడివి, రేపు ఏం చేస్తావు? అన్నీ చేస్తావు, ఏదైనా చేస్తావు. నేను ఈరోజు నిన్ను వదిలేశాను అనుకో, రేపేం చేస్తావు? నేను అది చేసినప్పుడు అంటే ఇచ్చిన టాప్ 10 ఆజ్ఞల్లో 4వది బ్రేక్ చేశాను, దేవుడు ఏమీ చేయలేదు కాబట్టి వేరే చేసినా కూడా దేవుడు ఏం చేయడలే. ఓ, ఏది ఘనంగా ప్రారంభమవుతుందో అంత చిన్నగా ప్రారంభమవుతుంది. సో దేవుడు ఇశ్రాయేలుకి అందరూ పాఠం నేర్పిస్తున్నాడు. ఇదిగో చూసుకో, ఒక్కటి మీరినా కూడా ఊరుకునేది లేదు, చంపే, మీరే చంపండి నాకు విరోధంగా లేచినండి. యు సీ మెనీ టైమ్స్ వీ థింక్ గాడ్ ఇస్ హార్డ్. గాడ్ ఇస్ నాట్ హార్డ్, గాడ్ ఇస్ రైచియస్. దేవుడు న్యాయం కలిగిన దేవుడు, నీతి కలిగిన రాజు అంట. ఆయన న్యాయాధిపతి అనేది బైబిల్ మొత్తంలో చెప్తుంది. ఏ న్యాయవంతుడు అన్యాయపు తీర్పు ఇవ్వలేడు. అలాగ అన్యాయపు తీర్పు అంటే ధర్మశాస్త్రానికి నియమానికి విరోధంగా మాట్లాడితే ఆయన న్యాయవంతుడు అవ్వడం. హీ కుడ్ బి ఎ జడ్జ్ బట్ నాట్ అ రైచియస్ జడ్జ్. నాట్ పాసిబుల్. ఈరోజు జడ్జిలు ఎంతమంది ఉండొచ్చు, రైచియస్ జడ్జ్ ఈజ్ ఆల్ హిస్ కమాండ్ షుడ్ బి రైచియస్, నాట్ 1 or 10. అన్నీ రైట్ ఉండాలి. దేవుడు ఆయన న్యాయం ధర్మశాస్త్రం ఇచ్చాడు. లాస్ లేకపోతే శిక్ష లేదు, లా లేకపోతే నాకు తెలియదని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ అన్నీ చెప్పి విని అన్నీ చేసిన తర్వాత హీ రెబెల్డ్. దేవుడు ఊరుకుంటలే. ఈరోజు ఎందుకు జరుగుతలేదండి అంటారా? ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాకాలం అన్నప్పుడు కారణం ఏంటంటే ధర్మశాస్త్రము మనం లోపడనప్పుడు దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు, తరుణాలను ఇస్తున్నాడు. మనము విరోధులుగా వెళ్తామా, రిబలియస్ మైండ్తో వెళ్తామా, లేకపోతే ఇక్కడ గ్రహించుకుని అయ్యో నేను చేసింది తప్పు, నేను బ్రతికింది తప్పు, నా మెంటాలిటీ నా ఐడియాలజీ తప్పు, ప్రభా నేను చేసింది తప్పు, ప్రభా నీ మార్గంలోకి వస్తున్నాను, నన్ను క్షమించవా అంటే గాడ్ విల్ ఫర్గివ్ అండ్ గివ్ ఎన్ అదర్ ఛాన్స్. కృప అంటాం నువ్వు పాపంలో కొనసాగిస్తానికి కాదు లైసెన్స్. నీ దారిని మలుచుకుని ఆయన మార్గంలోకి వస్తాం. సెట్టింగ్ బ్యాక్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. విశ్రాంతి దినం అన్నప్పుడు ఈరోజు చాలామంది విశ్రాంతి అంటే రెస్ట్. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ మాట కూడా తెస్తాడు. ఆ చెప్పిన రోజు చూస్తే అది పండుగ దినం, ఏ సబాత్ డే, నాట్ సబాత్ రెగ్యులర్ 7th డే. ఇట్ ఈస్ సీజన్, ద ఫెస్టివల్ సీజన్. ఆ విశ్రాంతి దినమన యేసుప్రభు వారి ముందు లేచి చెప్తున్నాడు, మీకు రెస్ట్ కావాలని ఆశపడుతున్నారు, నేను ఇస్తాను రెస్ట్. ట్రూ, యేసుప్రభు నీ ఆత్మకి రెస్ట్ ఇస్తున్నాడు, కానీ నీ దేహానికి రెస్ట్ అవ్వాల్సిన బాధ్యత నీది. అర్థమవుతుందా లేదా? నీ దేహానికి కావాల్సిన రెస్ట్ నువ్వు అవ్వాలి, బికాస్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్. దేవుడు నీ దేహానికి ఆయనే రెస్ట్ ఇచ్చగలిగితే నీ దేహానికి అన్నీ ఆయనే చేస్తాడు. నువ్వు తినాల్సిన అవసరం లేదు, పడుకోవాల్సిన అవసరం లేదు, రోబోట్ లాగా ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇది మన మంచి కొరకు దేవుడు అంటున్నాడండి. దేవుడు మనుషుడు చేసినప్పుడు 6 రోజులు కష్టపడు, 1 రోజు రెస్ట్, అంతే కదా. వై డు వి వర్షిప్ ఆన్ సండే? ఒక మాటలు చెప్పేస్తా, ఇట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. బైబిల్ మొత్తంలో మీరు చూస్తే అపోస్తల కార్యాలు మొత్తం యేసుప్రభు పునరుద్ధానం అనేది ఎప్పుడు? మొదటి దినాన్న. రెఫరెన్స్ కంటే మీ ఇంటికి వెళ్ళి చదవండి. మనం ఆలయంలోకి వెళ్తాం, చూస్తాము పేతురు
వెన్ వాజ్ ద డే? ఫస్ట్ డే. అండ్ బైబిల్ అనేక చూస్తాము, ద డే ఆఫ్ ద లార్డ్. ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ మెన్షన్డ్ యాజ్ ద ఫస్ట్ డే, నాట్ ద సెవెంత్ డే. ఫస్ట్ డే, ద డే ఆఫ్ ద లార్డ్. ప్రభు దినమందు యోహాను దర్శనము, ద డే ఆఫ్ ద లార్డ్, ఫస్ట్ డే. చూసి మొదటి స్థానంలో దేవుని పెడతానికి, దేవా నిన్ను ఆరాధిస్తామని ఆదివారం వచ్చి ఆరాధిస్తున్నాం. కానీ విశ్రాంతి అనేది ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్? నీ బాడీకి రెస్ట్ కావాలి. నీ ఆత్మ క్రీస్తు అనుగ్రహించే రక్షణ ద్వారంగా రెస్ట్లో ఉంది, టామ్లో ఉంది. ఇఫ్ యువర్ మైండ్ ఈస్ అట్ పీస్ విత్ క్రైస్ట్ అండ్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఇన్ యువర్ మైండ్, దెన్ యువర్ బాడీ షుడ్ బీ ఇన్ యువర్ కంట్రోల్. దట్ ఈస్ యువర్ మైండ్స్ కంట్రోల్. చేసే ఊరుకో, రెస్ట్ తీసుకో. ఇక్కడ ఉన్న వారికి అందరికి ఛాలెంజ్ చేస్తున్నాడు. 6 days నువ్వు చేయాల్సిన పని అంతా ముగించాలి. పని చేయాల్సింది ముగించాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసుకోవాలి. పని లేదు, పని తెలియదంటే ఫస్ట్ అది తెలుసుకుని 6 రోజులు కష్టపడు. 6 రోజులు నీ కష్టార్జితమంతా పెట్టు. ఎంత కష్టపడితే కష్టపడు. 7వ రోజు 1 day టేక్ ఎ బ్రేక్. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ప్రిన్సిపల్, యు ఆర్ ద సఫరర్. దేవా నాకు ఎందుకు ఇట్లా చేసామని అడగద్దు. దేవుడు ఇలా చేయొద్దని చెప్పిన తర్వాత చేసి, దేవా నాకు ఎందుకు ఇది అనుమతించావంటావు ఏంటి? నీ దేవునికి రెస్ట్ కావాలయ్యా, తినయ్యా, పడుకోయ్యా, గెట్ ఫ్యూయల్డ్, గెట్ రీఛార్జ్డ్, గెట్ స్ట్రాంగ్. మన వాక్యంలో అనేక ఉపమానాలు చూస్తాయి. యేసు ప్రభు తన శిష్యులు, ఆయన వెళ్తూ వారి శిష్యులు కొన్ని గింజలు తీసుకుని తిన్నారంట. పరిచయలు వచ్చి, ఈరోజు విశ్రాంతి దినం తెలీదా? ఏం చేస్తారు వీళ్ళు? గింజలు ఏరుకుంటా కూడా తప్పే. వారికి ఏరుకుంటా కూడా పనే. తినటం తప్పు కాదు, తిను. కానీ గింజలు ముందే తీసి పెట్టుకోలేదు, ఇప్పుడు ఏరుకొని తిన్నారు. విశ్రాంతి దినం అంటే దేవుడు యేసు ప్రభు మార్కు సువార్త 2:23 చాలా చక్కని స్టేట్మెంట్ ఇస్తాడండి. ఎక్కడ చదువుతామండి? మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులను త్రుంచుచుండిరి. అందుకు ఫరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వీరేలా చేయుచున్నారు అని అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరు ఎన్నడూనూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సుముఖపు రొట్టెలను తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినమున కొరకు నియమింపబడలేదు. ఏంటంట మాట? విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషుడికి విశ్రాంతి కావాలి, అందుకని విశ్రాంతి దినమనే ఉంది. కానీ 7వ రోజే విశ్రాంతి, లేకపోతే ఆ మండేవే విశ్రాంతి, లేకపోతే ఆ ఫలానదే విశ్రాంతి అని కాదు. మనుషుడికి కావాల్సింది రెస్ట్. కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. మనుషుడు విశ్రాంతి దినం కొరకు రాలే. అర్థమైంది కదా? 7th day కొరకే నువ్వు రాలే. యు ఆర్ దేర్ దట్ యు నీడ్ రెస్ట్. దట్ ఈస్ వై దర్ ఇస్ సబాత్. యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ సబాత్. సో యేసు ప్రభు సభలో అంటాడు, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. సూపర్ కదా? మనుష్య కుమారుడు విశ్రాంతి. ఐఎమ్ ద లార్డ్, నేను ప్రభునయ్యా, నేను అడోనాయిని. సో బేసికలీ లెట్ మీ బ్రింగ్ ఇట్ డౌన్ టు ప్రాక్టికాలిటీ. మన విశ్రాంతి క్రీస్తునందు మన మనసుకి, మన శరీరానికి విశ్రాంతి కావాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ నీడ్ టు ప్లాన్. ఎప్పుడన్నా యుద్ధ సమయం ఉందనుకో, యుద్ధ సమయంలో పోరాడాలి. యుద్ధం ఉంది కదా, ఏ శత్రువా ఈ రేపు రా, ఈరోజు నాకు రెస్ట్ డే, నేను పడుకుంటానంటే అవ్వదు, పోరాడాలి. సో యూ హ్యావ్ ఎగ్జామ్స్. కొంతమంది భలే వాడతారు, విశ్రాంతి తినకపోతే చదవకూడదు. పోరాడు ఒక్కరోజు. కాంపన్సేట్ దాట్. యూ నీడ్ రెస్ట్. కాంపన్సేట్ దాట్. యువర్ బాడీ నీడ్స్ రెస్ట్, బట్ యువర్ పీస్ ఇస్ ఇన్ క్రైస్ట్. కానీ అనేక సార్లు చెప్తున్నాను, ఇఫ్ యూ కీప్ బర్నింగ్ యూ విల్ ఎగ్జాస్ట్. ఇఫ్ యూ ఎగ్జాస్ట్ యూ కెనాట్ థింక్ రైట్, యూ కెనాట్ సీ రైట్, యూ కెనాట్ యాక్ట్ రైట్. ఈరోజు ఈ మాట ఇంతటితో ముగిస్తున్నానండి. ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు, మీరు చాలా విషయాలు విన్నారు. కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. మేక్ 1 day నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం, నీవు దేవుడు ఫెలోషిప్, నీవు దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నానిచ్చిన దేవుడు. నువ్వు అది ఆహారాన్ని భుజించాలనే, కానీ ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు ఇస్తున్నాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే 6వ రోజు 7వ రోజుకి 6వ రోజే
చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. 7వ రోజు మాత్రము వండక అక్కర్లేకనే 6వ రోజుది సమృద్ధి దీవెన 7వ రోజుకి అనుభవిస్తామంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం తగినట్టుగా బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. యూ నీడ్ టు హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్, పీస్ఫుల్ ఫ్యామిలీ. ఈ సంవత్సరం నిర్ణయించుకోండి, ప్రభా నీకు మొదటి స్థానం ప్రభా. నీ స్థానంలో ఎవరిని పెట్టనయ్యా, నీవేనయ్యా గనుడివి, నీవేనయ్యా నా దేవుడివి, నీకే లోబడతాను ప్రభా. నీవే నా దేవుడి, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభా. రెండోది, దేవుడు అంటాడు నా స్థానంలో వేరే ఏది ఆరాధిస్తానికి వీల్లేదు, వేరే ఏది ఆరాధిస్తానికి లేదు, నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు, అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్నమాట అనేక సార్లు ఈ అధ్యాయాల్లో చూస్తున్నాం. దేవుడు తెలియజేస్తున్నాడంటే మన జీవితంలో మనం స్థిరపడాలని, మన గనులుగా బ్రతకాలని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో 3వ ఆజ్ఞను చూసాం, మనం ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు. డోంట్ మిస్యూజ్. అండ్ హియర్ ఇస్ ద 4th one, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడిచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో. మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృప అనుగ్రహించబడుతుంది, మనకి కృప అనుగ్రహించబడుతుంది. మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాలను సరి చేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఎవరు నా తోడు నీ ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచేయ, నాకు కావాల్సిన సహాయం దయచేయ, నాకు కావాల్సిన దృష్టి దయచేయి. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాలను సమాధానపరచుకోదామా. నేను ముగించబోతున్నాను, నాకు కూడా టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి. ప్రభా, నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవా, నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారంగా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే. నీవే నీ కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారా నేను పొందుకుంటున్నాను, నీ ద్వారా నేను కలిగి ఉంటాను. నిన్ను బట్టే ప్రభా. ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుత్వం చెప్తామా. ఈరోజు ఎంతోమంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది దేవుడు తెస్తానే కానీ ఎవరు తెస్తానని వీల్లేదు. వాట్ ఆర్ యూ స్కేర్డ్ అబౌట్? ఆర్ యూ ష్యూర్ గాడ్ గేవ్ యూ? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేసావా, తప్పు నీది. దేవుడి చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుడి చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే 2 అంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబుని పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చానో యెహోవా తీసుకున్నాడు. హి హాస్ టేకెన్ ఇట్. ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమీ లేదండి. మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారిని. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉంటే నీ సంపాదన, నీ తెలివితేటలు, నీ శక్తి బలము, నీ ఆస్తిపాస్తులు నా 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 అంత పక్కన పెట్టి ప్రభా నీదయ్యా, నీవు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత. అతి ఆశ ఉందేమో, ఈ పొరుగు అందు చూసి ఆశిస్తున్నామేమో, అది కావాలి ఇది కావాలని అక్కర్లేని స్తోమత మించి, అంటే నీకు కలిగిన కెపాసిటీకి మించి నువ్వు ఆశపడితే వ్యర్థమే. అవి ఎప్పటికీ నెరవేరవు. దేవుడు నీ మేలు కొరకు అవ్వడు. వాట్ యూ కెనాట్ హ్యాండిల్ గాడ్ విల్ నాట్ డిజైర్ టు గివ్ యూ. ద రీజన్ ఇట్ విల్ బికమ్ ఎ హార్మ్ టు యూ, ఇట్ ఇస్ డేంజరస్ టు యూ. నీ కీడుగా మారిపోతుంది అది. కానీ నీవు ఆయన వాక్య నియమము చొప్పున నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని దేవుడు నువ్వు ఎలా బ్రతకాలంటున్నాడో అలా ఎదుగుతూ కోరుతూ ఆయన వాక్య నియమము ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లు సుఖంగా ఉంటారండి. ఎక్కడ ప్రభా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా. చెప్పండి, ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి. దేవా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా. ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు.
ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో, కానీ నేను నిలబడితే నిజముగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునమ్మా, అవును దేవా, మా జీవితం అంతా నీదేనే, మా బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంతా నీదే ప్రభా. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభా. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. అంతము వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మా తోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మా తోడు లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలోకి మేము వెళ్ళలేమయ్యా. దేవా ఈరోజు మా తోడు, రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా ఈరే, నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసి, కంగారు తీసి, నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవద్దు ప్రభా. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభా. ఇచ్చింది నీవైతే ఉంచేది నీవే. మేము నీకు లోబడి బ్రతుకి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితంలో అన్నీ మేలు చేస్తావయ్యా. మా జీవితంలో ఏదైనా సరే ఇచ్చింది నీవైతే అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటున్నామయ్యా. దేవా, ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ, నీవు మాకు అనుగ్రహించిన నీ నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను, అటువంటి జీవితాలని నాటి వర్ధలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలించేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.